ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అయ్యా, ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో బ్రింజాల్ ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. మనకి ఈ మధ్య పండ్లు కానీ కూరగాయలు కానీ హైబ్రిడ్ వెరైటీ వచ్చి సైజుని అమాంతం పెంచేసాయి. బీరకాయలు ఇంత, ములక్కాడ మనిషి అంతా, వంకాయ కేజీ అర కేజీ అని ఇట్లా వస్తున్నాయి కదా. అంటే సైజు పెరిగే కొద్ది సరుకు తగ్గుతుందమ్మా, చూడటానికి మాత్రం బాగుంటాయి. మరి అలాంటి పెద్ద వంకాయల్ని కూర వండుకుంటే అంత రుచి ఉండదు, చప్పగా ఉంటుంది. కానీ పెద్ద వంకాయల్ని బంగాళదుంప చిప్స్ ఎట్లా కట్ చేసుకుంటాం సన్నగా, అలాగే వంకాయ స్లైసుల్ని అట్లా పొడవుగా కట్ చేసుకుని ఆ స్లైస్కి అటు ఇటు మన పద్ధతిలో కాస్త హాని లేని విధంగా కాస్త రుచి వచ్చేటట్టు కలిపి మేకడతో గనక అట్లా గ్రిల్ మీద గనక రోస్ట్ చేస్తే చూసేటప్పుడే నోట్లో పెట్టి తినేయాలన్నంత ఆకర్షణీయంగా ఈ వంకాయ స్పెషల్ ఐటమ్ ఉంది. మంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాంటి వంకాయ ఫ్రై ఎలా చేద్దామో చూడండి. బ్రింజాల్ చాప్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, బియ్యపిండి 1/2 కప్, మేగడ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎర్రకార పొడి 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఇంగు పొడి 1 టీ స్పూన్. మార్కెట్లో ఎప్పుడన్నా స్పెషల్గా ఇలాంటి పెద్ద వంకాయలు దొరికినప్పుడు వాటిని మనం తెచ్చుకుని ఈ స్పెషల్ స్నాక్ బ్రింజాల్ చాప్ తయారు చేసుకోవటానికి ముందుగా వంకాయల్ని అట్లా నిలువుగా పెట్టేసి జాగ్రత్తగా వంకాయ స్లైసెస్ని అట్లా కట్ చేసుకోవాలి. పొటాటో చిప్స్కి ఎట్లా కట్ చేస్తాం సేమ్ అంతే, అలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎంత సైజు వంకాయ ఉంటే అంత బాగుంటాయి అన్నమాట ఈ బ్రింజాల్ చాప్స్. అలా కట్ చేసుకున్న వంకాయ స్లైసెస్ని నీళ్ళల్లో తడిపేయాలి. కలర్ మారిపోకుండా నీళ్ళలో అట్లా తడిపేసి దానికి అట్లా పసుపు బ్రష్తో అట్లా రాసేయాలి. 2 పక్కల బ్రష్తో పసుపు రాసేసి కలర్ మారిపోకుండా కండర్ రాకుండా కూడా ఉంటాయి. స్పెషల్ టేస్ట్ వాసన కూడా బాగుంటుంది పసుపు అట్లా రాసేసరికి. ఇక ఒక్కొక్క స్లైస్ని అట్లా తీసుకుని పైన మనం ఎర్రకార పొడి, గరం మసాలా, ఇంగువ పొడి అలా చల్లేయాల్సి ఉంటుంది. మరోవైపు తిప్పేసి ఇంకొక వైపు కూడా పసుపు రాసాం కదా, చక్కగా అంటుకుంటుంది అనమాట. తడి మీద అట్లా అంటుకుపోతుంది. ఆ మూడింటినేసి పైన నిమ్మరసం చల్లేస్తాం. 2వ పక్క కూడా నిమ్మరసం చల్లేసి ఇలా అన్నిటినీ స్లైసెస్ని తయారు చేసుకుని ఇక బియ్యపిండిలో పల్చగా బియ్యపిండిని మనం పరచాలి. అట్లా పరిచిన తర్వాత స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని ఆ వంకాయ స్లైస్ని పైన స్పూన్ వేసి వద్దుతూ ఆ పిండి పూర్తిగా పట్టుకునేటట్టుగా మనం అట్లా ఫోర్క్ యొక్క సార్లు కూడా చూడండి దాని మీద అట్లా పడ్డాయో అట్లా ప్రెస్ చేస్తూ బియ్యపిండి అంటుకునేటట్టు చేస్తాం. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి నాన్ స్టిక్ గ్రిల్ పైన పెట్టి సిమ్లో పెట్టి మెల్లగా 2 వైపులా కాల్చుకుంటాం. అట్లా మేగడ రాసి 2 వైపులా కాల్చుకుంటే బ్రింజాల్ చాప్స్ చాలా బాగుంటాయి. మరి సమయం ఎక్కువ పడుతుంది కానీ మొదలు పెడితే 2-3 వంకాయలన్నా ఒక్కొక్కరు తినేసేయచ్చు. అంత బాగున్నాయి ఈ బ్రింజాల్ చాప్స్. ఈసారి స్పెషల్ స్నాక్గా దీన్ని మీరు ట్రై చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.